ఈ కంట్రీ బ్లాగర్ గాడు నన్ను లవ్ ఫుట్ అని తిడుతూ నేను ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టాడు, అలాగే ఈ రోజు యూట్యూబ్ స్టార్ట్ చేసి నా మీద టార్గెట్ చేస్తారని చెప్తున్నాడు. అసలు ఎందుకు వీడియో ఇలా చేస్తున్నాడని చూస్తే నిన్న నేను ఎక్స్క్లూజివ్లీ ఇన్స్టాగ్రామ్ లో ఒక రీల్ పోస్ట్ చేశాను. ఆ రీల్ లో ఏముంటదంటే, ఇలా ప్రశ్న జోసెఫ్ గాడు అరెస్ట్ అయిన తర్వాత వాడికి సపోర్ట్ చేసిన ఎలకలు ఏవైతే ఉన్నాయో అవి చాలా భయపడుతున్నాయని చెప్పి ఒక్కొక్కటి ఏం చేస్తున్నాడో చూపిస్తున్నాను. అందులో ఈ క్రాంతి బ్లాగర్ గాడి గురించి మాట్లాడుతూ వాడు చేసిన వీడియోస్ ని పబ్లిక్ అలాగే ప్రైవేట్ చేస్తున్నాడని చెప్పి రాంగ్ స్క్రీన్ షాట్ అక్కడ ప్లేస్ చేశాను. అంతే, ఇంకా జూమ్ వినే దొరికేసాడని చెప్పి నన్ను తిడుతూ స్టోరీలు అలాగే యూట్యూబ్ షార్ట్లు. సరే అన్న, నేను రాంగ్ స్క్రీన్ షాటే పెట్టాను అండ్ నువ్వు ప్రైవేట్ లో పెట్టావని ఇప్పుడు నేను ప్రూవ్ చేయలేను కాబట్టి నిజంగా నేను చేసిన దానికి సారీ. నా ఫాలోవర్స్ కూడా చెప్తున్నాను, మనం సారీ చెప్పేద్దాం. సారీ. ఇప్పుడు నేను రాంగ్ స్క్రీన్ షాట్ పెట్టినందుకే నువ్వు నన్ను లఫూట్ అనేస్తే, గుడ్లవల్లేరు కాలేజ్ ఇన్సిడెంట్ లో నువ్వు చేసిన ఎదవ పనికి నిన్ను ఏమనాలి? ఒకసారి కంత్రిగాడి ఆడియో రికార్డింగ్ వినండి. ఎవరికి తెలియదు, ఎవరికి చెప్పలేదు. ఈ గుడ్లవల్లేరు కేసు ఉంది కదా, సో దాంట్లో చాలామంది వీడియోలు చేశారు, నేను చాలా లేట్గా చేశాను. కానీ ఎందుకు ర్యాండమ్గా పోలీసులు నన్ను తీసుకుని వెళ్ళారు అనమాట. సో ఆ కేసులో అది కూడా ఉంది ప్రెసెంట్. ఏదో నువ్వే అక్కడ బాత్రూంలో కూర్చొని హిడెన్ కెమెరాస్ పెడుతుంటే చూసినట్టు ఒక వీడియో చేసేసావు. కానీ అది చూస్తేనేమో అది ఫేక్ ఇన్ఫర్మేషన్ అని తెలిసింది అండ్ నువ్వు ఆ వీడియోని ప్రైవేట్ చేసినా సరే నేను పోలీసులు పట్టుకెళ్ళిపోయారు. అవునా కాదు? సో అలాంటి దిక్కుమాలిన సిగ్గులేని పనులు చేసిన నిన్ను ఏమనాలి? ఒకవేళ ఇది కూడా తప్పని చెప్పాను, సారీ చెప్పేస్తా. అయోధ్య రామ మందిర్ విషయంలో నువ్వు స్మూత్ గా చేసిన ఒక ప్రాపగెండాని, అలాగే మా రాముడు రాజ్యం కోసం వనవాసానికి వెళ్ళాడని చెప్పి నువ్వు అబద్ధాలు ఆడుతుంటే దాన్ని నేను ఎక్స్పోజ్ చేస్తూ వీడియో చేస్తా. ఒకసారి దాన్ని కూడా లుక్ అయ్యి, ఒకవేళ అది కూడా తప్పని చెప్పాను, సారీ చెప్పేస్తా. 1 మిలియన్ ప్లస్ ఛానల్ ఉన్న నువ్వు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ సిగ్గు లేకుండా జనాల్ని ఎక్స్ప్లాయిట్ చేస్తుంటే యూట్యూబ్ కమ్యూనిటీ మొత్తం నీ మీద విరుచుకుపడింది, నాన్ వేషణతో సహా. అండ్ అప్పుడు నువ్వేం చేసావు? వీళ్ళందరినీ వదిలేసి కేవలం ఒక అమ్మాయి అలాగే తనకి రీచ్ ఎక్కువ ఉందని చెప్పి ప్లే లైక్ ఇన్కాగ్నిటో మీద మాత్రమే పర్సనల్ టార్గెట్స్ చేస్తూ వీడియోస్ చేసావు. సరే చేస్తే చేసావు, మరి ఇప్పుడు ఆ వీడియోస్ ఏయన్నా ఎందుకు ప్రైవేట్ లో పెట్టావు? ఇంకో విషయం, యూట్యూబ్ కోర్స్ అని చెప్పి నువ్వు చాలా మోసాలు చేసావని చాలా వినపడుతుంది. అండ్ దాని సంగతి ఏంటో చూడమంటావా అన్న? ఓపెన్ గా చెప్పేమంటావా అన్న? మామూలుగా ఎవడ మీదైనా డేటా చాలా లిమిటెడ్ గా దొరుకుతుంది, దాని మీద ఇంత కంటెంట్ చేసుకుంటూ ఉంటారు. కానీ నీ మీద చూస్తే ఎంత హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ డేటా ఉంది అండ్ దాంతో ఏం చేయాలరా బాబు అని చేయకుండా ఆగిపోయిన వాళ్ళు చాలా మంది క్రియేటర్స్ ఉన్నారు. అండ్ దానికి ఒకే ఒక్క రీజన్, నువ్వు నీ ఫ్యామిలీ ఈ యూట్యూబ్ రెవెన్యూ మీద డిపెండ్ అవుతున్నారేమో. ఎందుకు వీడి క్రెడిబిలిటీ కొట్టి అనవసరంగా వ్యూవర్షిప్ తగ్గించి వీడికి రెవెన్యూ తగ్గించి మళ్ళీ వీడిని ఇబ్బందుల్లో పెట్టడం అని చెప్పి చాలా మంది ఆగిపోయారు. సో ఇప్పుడు నువ్వేదో పెద్ద నీతిమంతుల్లాగా వచ్చి నన్ను కెలుక్కున్నావు అనుకో అన్న, నీ అసలైన నీతి న్యాయం నిజాయితీ నీ వెనకాల నడుస్తున్న ఒక పెద్ద స్కీమ్లు ప్లాన్లు అన్ని నాకు తెలుసు, అన్ని బయట పెట్టేస్తాం. ఇది నిన్ను బెదిరించడానికి చెప్పట్లేదన్నో, నీ మీద అభిమానంతోనే చెప్తున్నా. ఇప్పుడు దాకా నువ్వు చాలా మంది క్రియేటర్స్ ని చూసుంటావు, వాళ్ళతో చాలా కాంట్రవర్సీస్ ఇరుక్కుని ఉంటావు. కానీ ఇది చాలా డిఫరెంట్ గా ఉండబోతుంది. ఏదో పీకుతానన్నావుగా, పీకు.